ఇక మీదట నా ఓటు నోటాకు మాత్రమే, ఎవ్వరికి కూడా నేను ఓటు వేయను అంటూ యాంకర్ రష్మి పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. చాలా మంది కూడా దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ పోస్ట్ ఎందుకు పెట్టింది అనే విషయం పట్ల ఎవరికి కూడా అర్థం కావట్లేదు. నార్మల్గా సాధారణ ప్రజలు ఎవరు ఈ విధంగా మాట్లాడినా కూడా, ఈ విధంగా పోస్టులు పెట్టినా కూడా పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ ఈ విధంగా సెలబ్రిటీస్ పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచిస్తారు. ఏదైనా వీళ్ళకి ఎఫెక్ట్ జరిగిందా, లేకపోతే గెలిచిన వాళ్ళు ఎవరైనా వీళ్ళకి నచ్చలేదా అనే అనుమానాలు కూడా మొదలవుతూ ఉంటాయి. అయితే నిన్న నవంబర్ 14న ఇక్కడ బీహార్లో ఎలక్షన్ అంటే ఉప ఎన్నికల రిజల్ట్ అక్కడ వచ్చాయి. ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రిజల్ట్ ఇక్కడ కూడా వచ్చాయి. సో మరి ఇక్కడ ఏంటంటే నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు. ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. సో అటు బీహార్లో కూడా 25 ఏళ్ళ అంటే మైథిలి ఠాకూర్ అనే ఒక అమ్మాయి చాలా అతి తక్కువ ఏజ్లోనే ఎమ్మెల్యేగా గెలిచింది అని చెప్పేసి చాలా మటుకు అక్కడ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. సో ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన వేళ ఎన్నికల గురించే ఎందుకు మాట్లాడుతుంది రష్మి గౌతమ్. సో అక్కడ బీహార్లో మైథిలి ఠాకూర్ గెలవడం తనకు నచ్చలేదా, లేకపోతే ఇక్కడ నవీన్ యాదవ్ గారు గెలవడం ఇక్కడ నచ్చలేదా, మరి ఎందుకు పెట్టింది? వాళ్ళిద్దరి గురించి కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ గురించి మాట్లాడేటువంటి ఒక సమయం కూడా ఏమీ లేదు, వేరే ఎలక్షన్స్ కూడా ఏమీ లేవు. మరి అలాంటప్పుడు నోటా గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి, ఎందుకోసం పెట్టింది? ఒకవేళ తను ఎవరి గురించి పెట్టింది అనుకుంటే ఈ ఇద్దరిలో ఎవరి గురించి అయి ఉంటుంది. బీహార్లో మైథిలి ఠాకూర్ గురించి అయి ఉండొచ్చు, లేకపోతే నవీన్ యాదవ్ గారి గురించి అయి ఉండొచ్చు. బట్ వీళ్ళ వల్ల తనకేం ఎఫెక్ట్ అయింది? అసలు ప్రాబ్లం ఏంటి? నవీన్ యాదవ్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ నచ్చదా, అటు బీహార్లో మైథిలి ఠాకూర్ అంటే బీజేపీ పార్టీ నచ్చదా? సో ఇట్లా రకరకాల అనుమానాలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. బట్ అసలు ఎందుకోసం పెట్టింది ఏంటి అనే విషయం రష్మికి తప్ప ఎవరికి కూడా తెలియదు. సో మరి తను ఒక న్యూస్ రీడర్గా వచ్చి తర్వాత ఒక యాంకర్గా మారి ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసి తనకంటూ మంచి గుర్తింపుని సాధించి పెట్టుకున్నారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, రష్మి అంటే గుర్తుపట్టని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. వాళ్ళిద్దరు కలిసి ఏ షో చేసినా కూడా ఆ షో సూపర్ డూపర్ హిట్ అవ్వడం మనం చూస్తూ వచ్చాం. సో ఏంటంటే అంటే ఆ షో కోసం చూస్తున్నారా అంటే కాదు, రష్మి అండ్ సుధీర్ వీళ్ళ జోడి కోసం మాత్రమే షో చూస్తున్నామనే పీక్ స్టేజ్కి వాళ్ళిద్దరు పాపులారిటీ పెరిగిపోయింది. సో ఆ తర్వాత ఇద్దరు కూడా మళ్ళీ అంటే ఇప్పుడు కలిసి ఎక్కడ కూడా కనిపించట్లేదు. వాళ్ళు ఎవరి షోస్ వాళ్ళు సపరేట్గా చేసుకుంటూ ఎవరి స్టార్డమ్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా రష్మి గారు ఈ విధంగా తన నెక్స్ట్ ఓట్ నోటాకు మాత్రమే అని చెప్పిన దాని వెనకాల ఉన్నటువంటి ఒక ఆంతర్యం ఏంటి అనే దాని గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి దానికి 1,000,000 కారణాలు ఉండొచ్చు. సో వ్యక్తిగత కారణాలు ఎవరికి కూడా మనము పాయింట్అవుట్ చేయడానికి వీలుండదు, రైట్ కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఒక పార్టీ తరపున బెనిఫిట్స్ రావచ్చు, అదే పార్టీ తరపున ఇంకొంతమందికి బెనిఫిట్స్ రాకపోవచ్చు. బెనిఫిట్స్ రాకపోవడానికి ఇంకా మించి ఇంకా ఏదైనా వాళ్ళకు వ్యతిరేకంగా జరగడం కానీ లేకపోతే ఎఫెక్ట్ పడడం ఇలాంటివి జరిగి ఉండొచ్చు. సో ఈ విధంగా రష్మి గారికి ఏదైనా తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా నచ్చకపోయి ఉండొచ్చు, లేకపోతే ఓన్లీ వీళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడాలనుకోవాలి, ఓవరాల్గా మన గవర్నమెంట్ పైనే తనకు అంటే అభిప్రాయం వ్యతిరేకంగా అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా తనకు ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే ఈ యొక్క విధానమే తనకు నచ్చకపోయి ఉండొచ్చు. అంటే ఏ రాజకీయ నాయకుడు, ఈ రాజకీయ పార్టీలు ఇదంతా ఏది కూడా తనకు నచ్చకపోయి ఉండొచ్చు. ఇట్లా రకరకాల కారణాలు ఉండొచ్చు, ఏ కారణమైనా కావచ్చు. బట్ ఇక్కడ ఈ యొక్క ఉప ఎన్నికల రిజల్ట్ వేళ ఈ విధంగా పెట్టమనేది ఒక చర్చనీయాంశంగా మారింది. బట్ దానికి ఏ విధంగా సమాధానం చెప్తుంది, ఎందుకోసం పెట్టింది అనే విషయం పట్ల తనే రియాక్ట్ అవుతాయి తప్ప ఎవరికి కూడా దీని గురించి తెలియదు. బట్ మనం క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఆ రైట్ కూడా మనకు ఉండదంటే. ఎందుకంటే ఎవరికైనా కూడా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, దాని గురించి మాట్లాడుకునే రైట్ కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి.